నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం జాతక కథల్లోని కుహూక జాతకం గురించి చెప్పుకుందాం. కుహూకం అంటే వంచన లేదా మాయ చేయడం అనే అర్థం. ఇది భగవానుడు జేతవనంలో ఉన్నప్పుడు ఒకానొక మోసగాడైన భిక్షువు గురించి చెప్పబడింది. బుద్ధుడి కాలంలో ఒకానొక భిక్షువు తన 4 అవసరాల కోసం మోసం చేస్తూ ఉండేవాడు. 4 అవసరాలంటే తనకు కావాల్సిన వస్తువుల కోసం. అయితే ఈ విషయం అక్కడ ఉండే కొంతమంది భిక్షువులు గమనించి తెలుసుకుంటారు. మోసగాడైన ఒక భిక్షువు గురించి ధర్మసభలో కూర్చొని భిక్షువులు మాట్లాడుకుంటూ ఉండగా బుద్ధుడు వచ్చి, భిక్షువులారా, ఇప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. పలానా భిక్షువు విషయం అని చెప్పగా, భిక్షువులారా, ఈ భిక్షువు ఇప్పుడే కాదు పూర్వం కూడా ఇలాగే మోసం చేశాడు అని చెప్తాడు. అప్పుడు అక్కడున్న భిక్షువులు అతడి పూర్వజన్మ గురించి అడుగుతారు. అప్పుడు భగవానుడు ఈ జాతక స్టోరీ చెప్పడం జరిగింది. పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే కాలంలో ఒక గ్రామం పక్కనున్న వనంలో ఒక కపట తాపసి ఉండేవాడు. ఆ గ్రామంలోని ఒక గృహస్థుడు అంటే కుటుంబీకుడు ఆ తాపసి కోసం ఆ పక్కనే ఉన్న అడవిలో ఒక పర్ణశాల నిర్మించి ఇచ్చాడు. రోజు తన ఇంటి నుండి మంచి మంచి ఆహార పదార్థాలు ఇస్తూ ఉండేవాడు. ఆ కపట తాపసి శీలగుణ సంపన్నుడనని ఆ గృహస్థుడు నమ్మాడు. ఆ గ్రామాల్లో దొంగల భయం ఉండేది. అందుకని ఆ గృహస్థుడు తన దగ్గరున్న బంగారు నాణాలని తీసుకొని ఆ తాపసి నివసించే పర్ణశాల దగ్గరికి పోయి ఈ దొంగల విషయం చెప్పి అక్కడే అంటే ఈ తాపసి ఉండే చోటే గుంత తవ్వి పాతర వేసి దాచుకున్నాడు. ఈ బంగారు నాణాల పాత్రని కనిపెడుతూ ఉండమని ఆ తాపసితో చెప్పాడు. అంటే నా దగ్గర ఉంటే ఎవరో ఒకరు దొంగతనం చేస్తారు, దొంగల భయం ఎక్కువగా ఉంది, అందుకోసం మీ నివాసంలో వీటిని దాచిపెడతాను అని చెప్తాడు. సో అప్పుడు ఆ తాపసి ఇలా అంటాడు, నాయనా, తాపసులకు ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, జాగ్రత్తగా చూస్తాను, ఇతరుల డబ్బుకు ఆశపడే వారం కాదమని నమ్మబలికాడు. అలా కొన్నాళ్ళు గడిచాక ఈ సంపదతో తాను జీవితాంతం సుఖంగా బ్రతకవచ్చు అనుకున్నాడు ఆ తాపసి. ఆ బంగారాన్ని తీసుకొని దారిలో ఒక చోట పెట్టి తిరిగి వచ్చాడు. పర్ణశాలలోనే ఉంటూ మరునాడు ఆ గృహస్థుడి ఇంటికి పోయి భోజనం చేసి ఇలా చెప్తాడు, గృహపతి, చాలా రోజుల నుంచి నీవు నన్ను పోషిస్తున్నావు. ఇలా ఒకే చోట ఒకరి పోషణలో ఉండటం తాపసులకు తగింది కాదు. ఇది లోక జీవనంలో కలిసిపోయి ఉండటం అంటే సంసారులతో కలిసిపోయి ఉండటం, అది మునులకు మలినమైనది. కాబట్టి నేను మరో చోటికి వెళ్ళిపోతాను అన్నాడు. ఆ గృహస్థుడు ఎంత బతిమిలాడినా ఆ తాపసి అంగీకరించలేదు. ఎందుకంటే ఈ డబ్బు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని. చివరికి ఆ గృహస్థుడు సరే వంతే, అయితే సరే మీ ఇష్టము అని గ్రామద్వారం దాకా సాగనంపి వచ్చాడు. కొంత దూరం పోయిన ఆ తాపసి ఆ కుటుంబీకుణ్ణి వంచిస్తాను అనుకొని కొంతసేపటికి తలలో ఒక గడ్డి పరుకను పెట్టుకొని గృహస్థుడి ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడు ఆ గృహస్థుడు, బంతే, మరలా వచ్చారేమిటి అని అడిగాడు. ఆయుష్మాన్, మీ ఇంటి కప్పులోని ఒక గడ్డి పరక నా జుట్టులో చిక్కుకుంది, అంటే నా జటల్లో చిక్కుకుంది, ఇవ్వని దాన్ని మేము తీసుకుపోకూడదు, కాబట్టి ఈ గడ్డి పరకను తెచ్చాను అని చెప్తాడు. పారవేసి వెళ్ళండి బంతే అని ఇవ్వనిదే ఇతరులు గడ్డిపోచను కూడా తీసుకోడు. అయ్యా, ఎంత నిజాయితీ పరుడు అనుకొని నమస్కరించి ఆ గృహస్థుడు అతన్ని సాగనంపాడు. ఆ సమయంలో బోధిసత్వుడు వ్యాపార పనుల మీద వెళ్తూ ఆ గృహస్థుడి ఇంట్లోనే ఉన్నాడు. అతడు ఆ తాపసి మాట విని ఈ దుష్ట తాపసి
ఇతను ఏదో తీసుకొని పోయి ఉంటాడు. అంటే చాలా ఓవర్గా చేశాడు కదా, ఆ గడ్డి పరకను కూడా ఇవ్వనిదే తీసుకోము అన్నట్లుగా ఓవర్గా చేశాడు. అప్పుడు బోధిసత్వుడికి డౌట్ వచ్చింది, ఈ దుష్ట తాపసి ఇతనికి ఏదో కొనిపోయి ఉంటాడు అనుకొని గృహస్థునితో ఇలా అంటాడు, మిత్రమా, నీవు ఆ తాపసుని దగ్గర ఏమైనా దాచిపెట్టావా అని అడిగాడు. అయ్యా అవును, 100 బంగారు నాణ్యాలని అక్కడే పాతర వేసి దాచిపెట్టాను, అయితే అవి భద్రంగా ఉన్నాయో లేదో వెళ్ళి చూడు అని చెప్తాడు. అప్పుడు ఆ గృహస్థుడు అడవిలోని పర్ణశాలకు పోయి చూస్తే అక్కడ బంగారు నాణ్యాలు లేవు. అతడు వెంటనే తిరిగి వచ్చి ఆ విషయం బోధిసత్వునికి చెప్పాడు. నీ ధనాన్ని వేరెవరూ దొంగిలించలేదు, ఆ దొంగ తాపసే దొంగిలించాడు. రా, వెళ్ళి వాణ్ణి వెతికి పట్టుకుందామని వేగంగా ఇద్దరు బయలుదేరారు. ఆ ఇద్దరు వెతికి చివరికి ఆ దొంగ తాపసిని పట్టుకున్నారు. కాళ్ళు చేతులు కట్టిపడేసి 4 తగిలించారు అతన్ని. వాడు బంగారు నాణ్యాలని ఇచ్చేశాడు. అప్పుడు ఆ బంగారు నాణ్యాలని చూపుతూ, ఓ కపటి తాపసి, గొప్పగా గడ్డి పరకను తిరిగి ఇచ్చిన నీవు ఈ 100 బంగారు నాణ్యాలను దొంగిలించావు. చివరికి ధర్మాన్ని గురించి గడ్డి పోచంత కూడా ఆలోచించలేకపోయావు అని అతన్ని నిందిస్తూ ఇలా చెప్తాడు. ఎంతో మంచి మాటలు చెప్పి గడ్డి పోచను కూడా తిరిగి ఇచ్చిన నీవు 100 నాణ్యాలను ఇలా దొంగిలించావు. ఆ తర్వాత బోధిసత్వుడు ఈ విధంగా వాణ్ణి, ఓ కపటి తాపసి, మళ్ళీ ఇలా ఎప్పుడూ చేయకు అని మందలించి బుద్ధి చెప్పి పంపాడు. ఆ తర్వాత బోధిసత్వుడు ధర్మంగా జీవిస్తూ అక్కడి నుంచి పుణ్యకార్యాలు చేసి ఆ తర్వాత సుగతుల్లో జన్మను పొందాడు. ఇంకా భగవానుడు ధర్మోపదేశం చేసి ఈ 2 కథల్ని సరిపోల్చి జాతక సారాంశాన్ని వివరించాడు. ఆనాటి దొంగ తాపసే ఈనాటి ఈ మోసగాడైన భిక్షువు, నాటి వ్యాపార పండితుణ్ణి నేనే అని భగవానుడు చెప్తాడు. అందుచేత ఎవరితోటైనా వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా సంపద విషయంలో ఎవరిని కొన్నిసార్లు గుడ్డిగా నమ్మకపోవడం అన్నది చాలా మంచి విషయం. సో ఎందుకంటే ఎవరి లోపలైతే ఈ రాగద్వేష మోహాలు ఇంకా ఉంటాయో వాళ్ళకి ఎప్పుడైనా ఈ మారుని బంధంలో చిక్కుకొని పోవచ్చు, అది గృహస్థుడైనా భిక్షువైనా. సో అందుచేత రాగద్వేష మోహాలు తొలగిపోని భిక్షువులైతే కనుక కొన్నిసార్లు వాటిల్లో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుచేత కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. సో ఇది ఈరోజు ప్రవచనం.